కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా 134వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గోపన్పల్లి శంకర్, ఉగ్రవాయి బాలకిషన్, దోమకొండ మాజీ జెడ్పీటీసీ తీగల తిరుమలగౌడ్, మాజీ సర్పంచ్ నల్లపు శ్రీనివాస్, అంజలి, మాజీ ఎంపీటీసీ శంకర్, డైరెక్టర్ గోపాల్ రెడ్డి, మాదిగ బహుజన యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా మన రాజకీయ నాయకులకు మరియు ఎస్సీ మాదిగ యువతకు పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నిజంగా అంబేద్కరే లేకుంటే ఇక్కడ వేదికపై మేము తిరుమల్ గౌడ్ జడ్పీ సేవాడు కాదు, మహిళా రిజర్వేషన్లో సోదరి అంజలి సర్పంచ్ కాదు, నేను కూడా ఎంపీటీసీ బీసీ రిజర్వేషన్లు అయినా ఇదంతా మన మైనార్టీ సోదరు షమ్మీబాయి కూడా మైనార్టీ రిజర్వేషన్లు ఆయన ఆప్షన్ మేమందరము నాయకులమైన నిర్మాత చేసినటువంటి పుణ్యం కాబట్టి మనమందరం కూడా ఆయనకు ఆశయాలకు అనుగుణంగా అందరం కూడా సమానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు ఈ విధంగా వచ్చినటువంటి యువకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ జై భీమ్లు. మహాదిగ యువజన సంఘ సభ్యులందరికీ ముందుగా అంబేద్కర్ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిత్రులందరూ యువకులు కానీ పెద్దలు కానీ గౌరవ గ్రామ పెద్దలకు మేము పిలవగానే వచ్చినందుకు అందరికీ పేరు పేరుగా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే భారతదేశంలో ఓటు హక్కు అనే విషయానికి వచ్చేసరికి ఈ ఓటును వినియోగించుకునే హక్కు ఏ విధంగా ప్రజలకు లేకుండేది కాదు. అంటారాని తనకు సార్ అన్నట్టుగా ఏదన్నా ముడితే దాన్ని పడవేయడమో లేకపోతే ఆ ముట్టిన వాడిని చంపేయడము జరిగేది అప్పట్లో రాజ్యాంగము రాయకముందు. తర్వాత ఈ యొక్క రాజ్యాంగం రచించిన తర్వాత భారతదేశంలో ఎప్పుడైతే మనకు అంబేద్కర్ ఓటు హక్కును ఒక ఆయుధంగా మార్చి ప్రతి వ్యక్తి ఈ యొక్క హక్కును ఆయుధంగా మార్చుకొని మీ యొక్క తలరాతను మీరే సెట్ చేసుకోండి అనే యొక్క ఆలోచనను మనకు కల్పించాడు. కాబట్టి ఈ ఆలోచన ప్రకారము భారతదేశంలోనే కాదు ఇప్పుడు ప్రపంచ దేశాలు ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఆలోచనను పాటిస్తున్నారు. అందుకే మనం కూడా ప్రతి ఒక్క యువకులు కానీ పెద్దలకు చెప్పినటువంటి ఆలోచనలు కానీ మనం కూడా తప్పకుండా పాటిస్తూ ప్రతి విషయంలో మనకు కావాల్సిన హక్కులను సాధించుకుంటూ పోవాలని ప్రతిరోజు దోమకొండ గ్రామంలో మన ప్రపంచ దార్శనికుడు విశ్వజనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వచ్చినటువంటి గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు, జయంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మా మాదిగ సంఘం ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి పెద్దలు చాలా విషయాలు చెప్పారు. ఈరోజు అంబేద్కర్ గారు లేకపోతే మేము ఎంపీటీసీలం అయ్యేది కాదు, జెడ్పీటీసీలం అయ్యేది కాదు. ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు కాబట్టే మేము ఈరోజు నాయకులుగా రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నామని ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఇదే మన నల్లపు సీనన్న ఒక 5 సంవత్సరాల క్రితం ఒక మాట అన్నాడు ఇక్కడనే అంబేద్కర్ గారి జయంతి రోజు. ఈరోజు మీకు హక్కులు కల్పించింది, మీ ఎస్సీలందరికీ రిజర్వేషన్లు తెచ్చింది, బాబాసాహెబ్ అంబేద్కర్ మీకోసం తెచ్చిండు అని 5 సంవత్సరాల కింద అన్నాడు అదే మాట. కానీ ఈరోజు మనందరికి తెచ్చిండు అని అన్నాడంటే
అది చైతన్యం. అంటే అంబేద్కర్ గారు గురించి తెలియనప్పుడు మీకు ఇచ్చిందని చెప్పిండు, తెలిసినప్పుడు మన అందరికి ఇచ్చిందని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం. ఈ అంబేద్కర్ ఇచ్చింది ఒక ఎస్సీ మాదిగలకే కాదు, భారతదేశంలో ఉన్న 90% సబ్బండ కులాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ